ఈ రోజు ఫస్ట్ టైం కొంచెం స్కై క్లియర్ అవుతుంది. అట్లా అటు నుంచి మళ్ళీ నల్లమబ్బు వస్తుంది. డార్జిలింగ్ రైల్వే స్టేషన్ at an altitude of 6,800 feet. Welcome to Darjeeling, the Queen of Hills. ఈ లూప్ మొత్తం ఎంజాయ్ చేయాలి అని అంటే ఒకసారి ఆ టాయ్ ట్రైన్ ఎక్కాల్సిందే. డార్జిలింగ్లో ఈ క్వైట్ కామన్ ఇవి. Why? Because చూడండి ట్రాఫిక్ జామ్. టైగర్ హిల్ ఎంట్రీ. రూమ్ నుంచి వ్యూ ఇది. క్లైమేట్ అయితే వర్షాలు కదా, కొంచెం మబ్బుగా ఉన్నది. అయితే ఎక్కడికి వెళ్ళలేకపోయాను, బాగా వర్షం పడుతుంది. జస్ట్ అలాగా వాక్కి వెళ్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. అండ్ రూమ్లోనే ఇంకా హోమ్ స్టేలోనే వాళ్ళని ఫుడ్ అడిగాను. చికెన్ మోమోస్ అండ్ షామీ. ఈ రోజుకి నైట్ ఫుడ్ ఇదే. లాస్ట్ టైము మనాలిలోనే సేమ్ మోమోస్ తిన్నప్పుడు చాలా తినాలని అనిపించింది. ఈరోజు అయితే నాకు బాగా చాలా బాగా నచ్చింది. ఈ చట్నీ బాగుంది. చట్నీ హాట్ స్పైసీ చట్నీ. అండ్ షామీ ఇది అదే మన నూడిల్స్ చూసారు కదా ఎంత బండగా ఉన్నాయో. నూడిల్స్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. బాగాలేదు అని అనలేను, నాట్ బ్యాడ్. మోమోస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. కీప్ లైకింగ్ మై వీడియోస్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. గుడ్ నైట్ ఫర్ ద డే. Good morning all from Darjeeling and welcome back to another day of my all India road trip. ప్రస్తుతం టైం అయితే 8 అయింది. డార్జిలింగ్ అంటే ముందు గూమ్ అనే ప్లేస్లో ఉన్నాం. గూమ్ అనే ప్లేస్లో నిన్న నైట్ చూపించాను కదా, ఆ రూమ్లో తీసుకున్నాం. 1400 రూపీస్ పర్ డే. యాక్చువల్గా 2 డేస్కి అయితే తీసుకున్నాం, బికాజ్ ఇక్కడ తిరగడానికి ఒక 9 to 10 ప్లేసెస్ ఉన్నాయి. టైగర్ హిల్ అని, మాల్ రోడ్ అండ్ డార్జిలింగ్ ఇక్కడ నుంచి ఐ థింక్ 2 or 3 kilometers. పార్కింగ్కి ప్రాబ్లంగా ఉందని చెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పార్కింగ్ ఉన్న హోమ్ స్టే దగ్గర రూమ్ తీసుకున్నాం. సో ప్రస్తుతం మనం అయితే ఈరోజు టైగర్ హిల్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. టైగర్ హిల్ నుంచి కాంచన్జంగా, హిమాలయాల్లో కాంచన్జంగా కనబడుతుందంట, అది చూడడానికి వెళ్తున్నాం. అంటే ప్రస్తుతం క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా ఉన్నది. ఒకసారి చూసుకుంటే look at this is the view from the రూమ్ నుంచి వ్యూ ఇది. క్లైమేట్ అయితే వర్షాలు కదా, కొంచెం మబ్బుగా ఉన్నది. ఈ మబ్బులో మరి కనబడుతుందో లేదో తెలీదు, బట్ సమ్హౌ వచ్చిన తర్వాత ఆ ప్లేస్ చూడాలి కదా. ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటో చూసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. కరెంట్లీ లెట్స్ మూవ్ టు టైగర్ హిల్. టైగర్ హిల్కి అయితే ప్రస్తుతం మన ప్రైవేట్ వెహికల్స్ అయితే అలౌడ్ కాదు. ట్యాక్సీ ఛార్జెస్ ఎలా ఉంటాయి అన్నది కూడా తెలీదు. బైక్ రెంటల్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా తెలీదు. బైక్ రెంటల్స్ ట్రై చేస్తాను, ఒకవేళ ఉన్నది అని అంటే వెళ్ళను, గుడ్. లేదు అని అంటే ట్యాక్సీ బేరం ఆడుకొని వెళ్ళాలి. లెట్స్ గో. ఇప్పుడు రూమ్ నుంచి ఆల్మోస్ట్ 1 kilometer వాక్ గూమ్ రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి ట్యాక్సీ ఏమైనా మాట్లాడుకోవాలా. హోమ్ స్టే వాళ్ళు చెప్పింది ఏంటంటే మార్నింగ్ 3 o'clockకి సన్ రైజ్ చూడడానికి వెళ్ళిపోతారంట. ఇన్ దట్ కేస్ ఆ టైంలో అయితే కొంచెం ట్యాక్సీస్ అవి తక్కువ దొరికితే, ఇప్పుడైతే అంత తక్కువ దొరకవు. షేరింగ్ ట్యాక్సీస్ అయితే దొరకవు. మనం సోల్గా ఒక ట్యాక్సీ తీసుకోవాలంటున్నారు.
చూద్దాం వాట్ ఎవర్. సన్ రైజ్ అయితే ఈ పాటికి అయిపోయింది. 8 o'clock కదా, సన్ రైజ్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది. 5 o'clock నుంచి సన్ రైజ్ కోసం ఎదురు చూస్తారంట. సో గైస్ ఇక్కడ రూమ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. సో మ్యాక్సిమం ఇలాంటి చోట తినడం బెటర్. ఒక బ్రెడ్ ఆమ్లెట్ అండ్ టీ చెప్పుకున్నాం. టైగర్ హిల్ కోసం ట్యాక్సీ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ లోకల్ వెహికల్స్ అలౌడ్. సో 800 rupees దొరికింది. షేరింగ్ అయితే దొరకదట. यहाँ से कितना दूर होगा भैया? 10 kilometer. ఓకే 10 kilometers ఉంటుందంట. వెళ్ళి రావడానికి 800 and 1.5 hours 2 hours పడుతుందంట. దారిలో వెళ్తూ అక్కడ వ్యూ కూడా చూద్దాం. హూమ్ రైల్వే స్టేషన్. హూమ్ రైల్వే స్టేషన్. టాయ్ ట్రైన్ అయితే ఈ ట్రాక్ పై నుంచే వెళ్తుంది. ఆ రూట్ నుంచి ఇప్పుడు మనం ఈ రూట్కి వెళ్తున్నాం. ఈ పాయింట్కి వచ్చామంటే ఊరు లోపల ఇక్కడ నుంచి మనకు ట్యాక్సీస్ దొరుకుతాయి. అదర్ స్టేట్ వెహికల్స్ని పంపించకపోవడం కారణం కూడా ఇదే. చాలా నేరోగా ఉంటాయి. ఒక పక్క పార్కింగ్ అండ్ ఇంకో పక్క అవతల నుంచి వేరే వాడు వచ్చి యువతల నుంచి కూడా ఇంకొకటి వస్తే చాలా కష్టం. ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ అదొక రీజన్ వై దే ఆర్ నాట్ అలౌవింగ్ లోకల్ అదర్ స్టేట్ వెహికల్స్ ఆర్ అదర్ వేరే ఊరు వెహికల్స్ కూడా. ఓన్లీ ఇక్కడ లోకల్ వెహికల్స్ అలౌడ్. ఇక్కడ నాట్ బ్యాడ్. రోడ్స్ అయితే మరీ నేరోగా ఏం లేవు. నిన్న సిలిగురి టు డార్జిలింగ్ వచ్చే రోడ్స్ లాగే ఉన్నాయి. ఒక 1 kilometer స్టార్టింగ్లో ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఇబ్బంది. కానీ మిగతాదంతా బాగానే ఉంది. నాట్ బ్యాడ్. రోడ్ అయితే మరీ అంత నేరోగా ఏం లేదు. టైగర్ హిల్ ఎంట్రీ. ఈ పైకి ఎక్కి అక్కడ మనం ఏదైతే ఉందో అటువైపు నార్త్ వైపు ఈరోజైతే పూర్తిగా మంచుతో కప్పేసింది. మనకి కనబడే ఛాన్స్ అయితే లేదు. వై బికాజ్ పూర్తిగా పొగమంచు. చూడండి, పొగమంచు అంటే మామూలు పొగమంచు కాదు, వర్షాలు పడి ఆగుతుంది కదా, అందుకు. ఇక్కడ నుంచి దూరంలో సిక్కింలో ఉన్న కాంచన్జంగా, పాండ్యం, ఇంకా ఏవో కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ అన్నీ కనబడతాయంట ఈ స్ట్రైట్గా. దిస్ ఈజ్ ద అబ్జర్వేటరీ హైట్ పైకి. సో అదమ్మా పరిస్థితి. వచ్చిన తర్వాత కొనుక్కున్నాం అంటే లైక్ మార్నింగ్ 3 o'clock బయలుదేరి వచ్చిన వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి. మంచు ఫుల్ కప్పేసింది. సన్ రైజ్ వచ్చినప్పుడు కొంచెం ఛాన్స్ దొరుకుంటుంది మేబీ. పైన అయితే సూర్యుడు కూడా ఎక్కడ కనబట్టలేదు. చూడండి, ఏ మూలన సూర్యుడు కనబట్టలేదు. టైగర్ హిల్ కాకపోతే ఇక్కడ చాలా విన్నాను, లైక్ వ్యూ అయితే చాలా బాగుంటుందని. మీకు ఈ వీడియోలో ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఒక ఓల్డ్ క్లిప్స్ ఎవరైనా ఉంటే అది పెడతాను, అది కూడా చూడండి. అండ్ ఇదైతే కొత్తగా కడుతున్న గ్యాలరీ, ఇక్కడ కూర్చొని చూడడానికి. బేసిక్లీ రాంగ్ టైమింగ్ అంటే ఇది మాన్సూన్ సీజన్, రైనీ సీజన్లోని ఇక్కడికి హిల్ స్టేషన్ వైపు వస్తే ఇదే ప్రాబ్లము. ఎందుకు అంటే ఇక్కడ మంచు అనేది బాగా హెవీగా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ విజిట్ చేసినా కూడా ఛాన్స్ లేదు. సో రైట్ టైం టు విజిట్ ఈ ప్లేస్కి, రైట్ టైం టు విజిట్ అయితే వర్షం పడని రోజు. ఈరోజు మార్నింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఏమి కనబడలేదంటే ఇక టైగర్ హిల్కి ఎవరో అంటే వచ్చాము తప్పకేదో ప్లేస్ చూద్దాము అన్నవాళ్ళే. బేసిక్గా వర్షం పడిన రోజులైతే మాత్రం వద్దు, ఏమీ వ్యూ ఉండదు. ఇది గైస్, ఈ టైగర్ హిల్కి వచ్చేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసారు కదా, శాంతి బుద్ధిస్ట్ దీంట్లోని కరెక్ట్గా చెప్పగలం అనేది తెలియదు. బుద్ధిస్ట్ దీంట్లో శాంతి కొరకు దైవాన్ని స్మరించుకునేటట్లు ఇవన్నీ కడతారు. ఇంకా చాలా టైం ఉంది కదా, దీని గురించి క్లారిటీగా కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తాను. ఈ టైగర్ హిల్ మొత్తం అవే ఉన్నాయి. టైగర్ హిల్ ఎక్కి దిగినంత వరకు. టైగర్ హిల్ దగ్గర ఇది ఒక చిన్న వ్యూ పాయింట్, కానీ ఈ సీజన్లో వచ్చి మనకి ఏ వ్యూ దొరకదు. దిస్ ఈజ్ ఐ లవ్ సెంచల్. టైగర్ హిల్ నుంచి కిందకు వచ్చేస్తున్నాం. అయితే ఒకటి ఇక్కడ
మొన్న వచ్చినప్పుడు ఆ పార్కింగ్ కంగారులోనే పెద్ద వెహికల్స్ తీసుకొస్తే అదే ప్రాబ్లం. పార్కింగ్ కంగారులోనే అక్కడ మేము చేసిన ఎంక్వైరీలో టైగర్ హిల్కి అదర్ స్టేట్ వెహికల్స్ ఎలా చేయట్లేదు అని అన్నారు. మనం తీసుకున్న ట్యాక్సీ అతను అడిగితే పర్మిట్ తీసుకుంటే అవుతుంది అని అన్నారు. ఎక్కడో తప్పు జరుగుతుంది. కొంచెం ప్రశాంతంగా నిదానంగా నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు అనిపిస్తుంది. ఇండియాలో ఈ పార్ట్ ఆఫ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం జనరల్గా ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాల్సింది ఏంటంటే పర్మిట్ ఉంటుందా, పర్మిట్లు తీసుకోవచ్చా అన్న పాయింట్ మీద అయితే మాత్రం ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఎక్కడైనా వెళ్ళనివ్వట్లేదు అని అడిగితే మాత్రం మనం అడగాల్సింది ఏమైనా పర్మిట్ తీసుకోవాలా ఏంటి. సో ఈసారి నుంచి తెలిసి వచ్చింది కదా, ఈసారి నుంచి ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటమ్మా ఎందుకు అవ్వట్లేదు అని అడిగినప్పుడు పర్మిట్ ఏమైనా తీసుకోవాలని ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం. ఏదో పర్మిట్ కూడా లేదు అని అంటే ఇంకొంతసేపు ఒక ఇద్దరు ముగ్గురున్నా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఎంక్వైరీ చేసుకుంటే మంచిది. ఈ డార్జిలింగ్లో ఈ క్వైట్ కామన్ ఇవి. వై బికాస్ చూడండి ట్రాఫిక్ జామ్. అక్కడ బస్సు ఆగింది, బస్సు ఆగిన తర్వాత ట్రైన్ కూడా ఉంటుంది, టాయ్ ట్రైన్. ట్రైన్ కూడా రెడీ. డార్జిలింగ్లో ఇగా మానిస్ట్రీ, ద ఓల్డ్ మానిస్ట్రీకి వెళ్ళే దారిలోని డార్జిలింగ్ రెసిడెన్షియల్ స్ట్రీట్స్. మనకి కొత్తగా ఉంది, ఎంతగా ఉంది కానీ ఇక్కడ ఉండడానికి సరిగా దెబ్బతుంది. ఇక్కడ ఈ రెసిడెన్షియల్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందా, టాప్ క్లాస్ ఉంది వ్యూ. ఇది మణికిడు గొంప టెంపుల్ ఇది. సో ఫైనలీ ఇగా చాయిలింగ్ మోనస్ట్రీ, ఓల్డెస్ట్ ఇన్ డార్జిలింగ్లోనే ఓల్డెస్ట్ మోనస్ట్రీ ఇది. నేను తీసుకున్న రూమ్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వాక్. ప్రస్తుతానికైతే బ్లాక్డ్. పైన లెఫ్ట్ అండ్ రైట్లోని డ్రాగన్స్, ఆ పైన డీర్. బాగుంది. ఇగా చాయిలింగ్ మానిస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1850. మానిస్ట్రీ పక్కనే. కానీ డార్జిలింగ్లో ఏ మూలకు వచ్చి ఎటు చూసినా వ్యూ అయితే అదిరిపోయింది. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ ఇగా చాయిలింగ్ మానిస్ట్రీ. దీన్ని గుమ్ మానిస్ట్రీ అని కూడా అంటారు. ఓల్డెస్ట్ ఇన్ డార్జిలింగ్. 1850లో కన్స్ట్రక్ట్ చేశారు. ఓల్డెస్ట్. గుమ్కి ఒక 700 మీటర్స్ వాక్లో దూరంలో ఉంది. నా ఇప్పుడు బటాసియా గార్డెన్ అండ్ బటాసియా లూప్కి వెళ్దాం. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మా రూమ్కి ఒక 1 km అండ్ దెన్ మళ్ళీ అలాగా రూమ్ నుంచి ఇంకొక 1 km. అది ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మానిస్ట్రీ
టోటల్గా ఈ కొండ టాప్లో ఉంది, మళ్ళీ కిందకి నడిచి వెళ్ళాలి. ఇప్పటికి డార్జిలింగ్ వచ్చిన తర్వాత ఇది నాకు రెండో పెట్రోల్ బంక్ కనబడింది. నైట్ అయితే 8 o'clock క్లోజ్, మార్నింగ్ మళ్ళీ 8కి తీసినట్లున్నారు. నేను సిలిగురి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెండోది. ఫైనల్లీ బటాసియా లూప్ దగ్గరకు వచ్చాం. 2.5 kilometers వాక్ తర్వాత. బటాసియా లూప్ రైల్వే ట్రాక్ ఇది. యాక్చువల్గా బటాసియా ఎకో గార్డెన్ అనేది వార్ మెమోరియల్ అంట. వార్ మెమోరియల్ కట్టింది. అండ్ ఈ కొండ చుట్టూనే డార్జిలింగ్ టాయ్ ట్రైన్ ఉంది కదా, చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటుంది. చూడడానికి ఇక్కడ మళ్ళీ మంచు స్టార్ట్ అయిపోయింది. అది వార్ మెమోరియల్. ట్రైన్, దిస్ ఇస్ బటాసియా స్టేషన్. ట్రైన్ అయితే ఇందాక మనం చూసింది ఇలా వచ్చి అలా వెళ్ళి అటు ఒక రౌండ్ అలా తీసుకొని మళ్ళీ కింద నుంచి మళ్ళీ కింద ఇందాకలో తీసింది అలా వెళ్తుంది. ఈ లూప్ మొత్తం ఎంజాయ్ చేయాలి అని అంటే ఒకసారి ఆ టాయ్ ట్రైన్ ఎక్కాల్సిందే. ఇది ఇంత బైనాకులర్స్ పెట్టి దూరం ఉన్న ప్రాంతాలు చూడడానికి. బట్ నో యూజ్, ఈ సీజన్లో అయితే నో యూజ్ మ్యాక్సిమం. దట్ ఈస్ బటాసియా వార్ మెమోరియల్. అక్కడ ఒక సోల్జర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విక్టరీ మాన్యుమెంట్. దట్స్ ఆల్ గైస్. బటాసియా వార్ మెమోరియల్ కమ్ బటాసియా లూప్. ఆ రైల్వే ట్రాక్ అలా ఈ కొండ చుట్టూ 2 రౌండ్లు వేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అది గూమ్ నుంచి ఇలాగొచ్చి ఈ రౌండ్ చుట్టూ ఇలా తిరిగి అక్కడ ఉంది చూసారు కదా, అటు ఆ పాయింట్ నుంచి మళ్ళీ అలాగా ఈ కొండ కింద చిన్న టన్నెల్ ఉన్నది. ఆ టన్నెల్లో మళ్ళీ సేమ్ రౌండ్ ఇలా వేసి అటువైపు వెళ్ళిపోతుంది. అంటే ఈ హిల్ టాప్ని కిందకి రావడానికి. ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. మెయిన్ ఈ బ్రిడ్జ్ అయితే టాప్ క్లాస్గా ఉంది. ఈ టైంలో కానీ ట్రైన్ వస్తే వీ కెన్ హ్యావ్ గుడ్ వ్యూ. గ్రేట్ అన్నా, వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ వ్యూ. చూడండి, ఆ పైన ఉన్న బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వస్తుంది. ఆ లూప్ అంతా పైన లూప్ ఉంది కదా, ఆ పైన అంత లూప్ చూసుకొని ఇలా కింద నుంచి వచ్చి ఇటువైపు వెళ్ళి ఆ రైట్లో చిన్న టన్నెల్ ఉన్నది. ఆ టన్నెల్లోకి వెళ్ళిపోయి డార్జిలింగ్ వైపు వెళ్ళిపోతుంది. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫ్రమ్ బటాసియా వార్ మెమోరియల్, బటాసియా లూప్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. మావాడు చెప్పడం ఏంటంటే ఇంకెలాగో ఒక్కొక్కటి 1 kilometer 2 kilometers డిస్టెన్స్లో ఉందని చెప్పి నడిచి వెళ్ళిపోదాం అన్నాడు. సో నడిచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యాం. నెక్స్ట్ డలీ మానస్ట్రీ, డార్జిలింగ్ చౌరస్తా దగ్గరలో. డార్జిలింగ్ అయితే నిన్న మేము తీసుకున్న రూమ్ నుంచి అయితే సంథింగ్ అరౌండ్ 6 kilometers. ఇప్పుడు మేము డార్జిలింగ్ వరకు వెళ్ళాలంటే ఒక 5 kilometers పైన నడాలి. ఈ గ్యాప్లోనే 1.5 kilometers దూరంలో డలీ మానస్ట్రీ ఉన్నది. ఆ డలీ మానస్ట్రీ కూడా చూసుకుంటే అక్కడి నుంచి 3 kilometers డార్జిలింగ్ చౌరస్తా. సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కన్నా అటు నుంచి వచ్చేటప్పుడు ట్యాక్సీ తీసుకుంటే రూమ్కి వచ్చేయచ్చు. కొంచెం డిస్టెన్స్లో రాక్ గార్డెన్ అండ్ మహాకాల్ టెంపుల్ ఉన్నాయి. అవి అయితే మనం రేపు మార్నింగ్ బండి మీద వెళ్దాం. ఈరోజు లక్కీగా వర్షం అయితే లేదు, కానీ ఎక్కడ వ్యూస్ కూడా సరిగా లేవు. లైక్ మొత్తం అంతా పొగ మంచుతో కట్టేసి ఉన్నది. దాట్స్ వన్ బ్యాడ్ టచ్. ఈరోజు ప్లేస్ అయితే మాత్రం వండర్ఫుల్గా ఉంది. మంచు ఎక్కువ ఉండడం వల్ల ఏది సరిగా వ్యూ లేదు. అంటే హిల్ టాప్ నుంచి, బటాసియా లూప్ నుంచి, బటాసియా ఎకో గార్డెన్ నుంచి వ్యూ అయితే సరిగా లేదు. పీక్లో ఉన్నవి చూడడానికి అయితే కరెక్ట్ టైం కాదు. రైట్ టైం ఏంటి అని అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. లేదు కొంచెం ఎర్లీగా వచ్చి సెప్టెంబర్లో కానీ వస్తే సీజన్ స్టార్టింగ్లోనే కొంచెం
ఖాళీగా ఉండే సమయం. అలాంటి క్షణాల్లో క్రౌడ్ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ టైంలో రావడం బెటర్. నవంబర్ డిసెంబర్ అయితే మాత్రం హెవీ క్రౌడ్స్ ఉంటాయి. సో ఆ టైంలో క్రౌడ్ ఉన్నా పర్లేదు, నాకు డార్జిలింగ్లో స్నో చూడాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా దే కెన్ కమ్. ఆబ్వియస్గా ఆ టైంలో సీజన్ టైంలో రూమ్ రెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, హోమ్ స్టేస్ దొరకడం కూడా కష్టంగా దొరుకుతాయి. ట్రావెల్ చేసే వాళ్ళకి కాదు కానీ టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరైనా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే మాత్రం ముందుగా బుకింగ్ చేసుకొని రావడం అయితే మంచిది. ఇక్కడ బోర్డు ఉంది, వెల్కమ్ టు డార్జిలింగ్ ద క్వీన్ ఆఫ్ హిల్స్. డార్జిలింగ్ క్వీన్ ఆఫ్ హిల్స్ అయితే మరి కింగ్ ఆఫ్ హిల్స్ ఎవరు? ఎవరికైనా తెలిసి ఉంటే కింగ్ ఆఫ్ హిల్స్ ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ అందరికీ మీకు ఎవరికైనా నడిచి ఓపుకుందంటే ఈ రైల్వే ట్రాక్ని అలా పట్టుకొని నడిచి వెళ్ళిపోతే డార్జిలింగ్లో మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోతాయి. కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. ఇది రాక్ గార్డెన్ ఏదో ఒక టెంపుల్, పీస్ పగోడా మాత్రమే కొంచెం డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. డార్జిలింగ్ సిటీ సెంటర్, చౌరస్తా, మాల్ రోడ్ అవన్నీ రైల్వే ట్రాక్ ఆధారంగా లాగెళ్ళిపోతే నడుచుకొని నెక్స్ట్ వెళ్ళిపోయి ఢిల్లీ మోనెస్ట్రీ కూడా ఇటువైపు. ఫైనలీ రీచ్డ్ ఢిల్లీ మోనెస్ట్రీ. ప్రస్తుతానికైతే క్లోజ్డ్ అండ్ మనం లోన్కి వెళ్ళలేము. బాగుంది. ఏం స్ట్రక్చర్ రా, అలౌడా కాదా? సారీ టు సే గైస్, మండేస్ ఓన్లీ క్లోజ్డ్ అంట, ఎవ్రీ మండే ఏదో మెయింటెనెన్స్ కోసం. బట్ యాక్చువల్గా మిగతా అన్ని రోజులు సండే కూడా ఓపెన్గా ఉంటుంది. దట్ ఈస్ 7 AM to 5 PM. అండ్ లంచ్ టైం అయితే 11:30 to 12:30 అంట. బ్యాడ్ లక్. మానిస్ట్రీ అయితే చాలా బాగుంది, వ్యూ బయట నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మండేస్ క్లోజ్డ్ అంట. నా రైట్ సైడ్ అంతా మానిస్ట్రీ అయితే చాలా హ్యూజ్గా ఉంది, పెద్దది. బెటర్ లక్. నెక్స్ట్ టైం ఒకవేళ రేపు వెళ్ళేటప్పుడు వెళ్దామంటే ఇక్కడ పార్కింగ్ కుదరదు. చూద్దాం, ఒకవేళ ఇంకేసి రేపు వీలైతే చూద్దాం, లేదు అని అంటే ఇక్కడి నుంచి చాలు టువర్డ్స్ లాక్షన్ వైపు వెళ్ళిపోవడం.